హలో నమస్తే. వెల్కమ్ టు న్యూస్ అడ్డా. ఈరోజు ప్రధాన దినపత్రికలోని వార్తా కథనాలు చూద్దాం. ముందుగా మనకి ఆంధ్రజ్యోతి దినపత్రికలో గ్రూప్ 1 మెయిన్స్ ఎంపిక సబబే అంటూ స్పష్టం చేసింది హైకోర్టు డివిజన్ బెంచ్. జీవో 29పై దాఖలైన పిటిషన్లను కొట్టివేత అంటూ గ్రూప్ 1 పోస్టుల భర్తీకి తొలగిన అడ్డంకి అంటూ దీనికి సంబంధించిన వార్తా కథనాన్ని మనం గమనించవచ్చు. మరి మాజీ ఆర్థిక శాఖ మంత్రి ఆర్థిక మార్గదర్శి అస్తమయం అంటూ దీనికి సంబంధించిన వార్తా కథనం. 2014 జనవరి 3న ప్రధానమంత్రిగా తన చివరి విలేకరుల సమావేశంలో మన్మోహన్ సింగ్ ప్రసంగించారు. ప్రస్తుత మీడియా ఆ మాటకొస్తే పార్లమెంటులోని విపక్షాల కన్నా చరిత్ర నా పట్ల దయతో వ్యవహరిస్తుందని నిజాయితీగా నమ్ముతున్నానంటూ కూడా ఆయన చివరి పలుకులు 2014లో ఒక విలేకరులకు ఇచ్చిన సమావేశంలో ఆయన చెప్పిన మాటలు కూడా గుర్తు చేసుకున్నాం. మొత్తానికి ఆర్థిక మార్గదర్శి అస్తమయం అంటూ దానికి సంబంధించిన వార్తా కథనం చూడొచ్చు. దేశ ఆర్థిక వ్యవస్థను గాడిన పెట్టిన సంస్కరణ రూపశిల్పి మన్మోహన్ సింగ్ కన్నుమూతంటే దానికి సంబంధించిన వార్తా కథనం. ఆయన మాటలు గట్టిగా వినిపించవు, మౌనమే ఘనంగా పనిచేస్తుంది. అంతుపట్టని ఆలోచనల లోతు దేశ ఆర్థిక వ్యవస్థను నిలబెట్టింది. ఆయన సాహసోపేతమైన సంస్కరణల ఫలితం నేడు ఘనంగా కనిపిస్తుందంటూ ఆయన గుర్తు చేసుకుంటున్న ఆ యొక్క వ్యాఖ్యలు. ఆర్థిక సంస్కరణలు జీడీపీ వృద్ధిలో ఉరకలు వేస్తాయి. దివాలా స్థాయి నుంచి దేశాన్ని గట్టెక్కించిన ఆర్థికవేత్త మన్మోహన్ సింగ్ అంటూ, మరి మనీమోహన్ సింగ్ అంటూ కూడా ఆయనకు నిక్ నేమ్ పెట్టారు. మొత్తానికి దేశ గతిని మార్చిన 1991 బడ్జెట్ అంటూ అనేక బడ్జెట్లు తన యొక్క హయాంలో ప్రవేశపెట్టారు. ఎవరేమన్నా ఎవరిని విమర్శలు చేసినా మౌనంగా పనిచేసుకుంటూ వెళ్ళిన మన్మోహన్ సింగ్ అంతే మౌనంగా తన జీవన ప్రస్థానానికి ఆయన కూడా వీడ్కోలు పలికారంటూ, కొన్నాళ్ళుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిలో తుది శ్వాస విడిచారన్నది వార్తా కథనంగా మనం చూస్తున్నాం. ఆయన ఇక లేరు. వృద్ధాప్య సమస్యలతో మాజీ ప్రధాని తుది శ్వాస. గురువారం రాత్రి 9:51 ఎయిమ్స్లో మృతి చెందారంటూ వార్త. హుటాహుటిన ఆసుపత్రికి సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ వీళ్ళు కూడా వెళ్ళడం, అక్కడ చూడడం. బెళగావి నుంచి ఢిల్లీకి చేరుకున్న రాహుల్ గాంధీ ఖర్గే అంటూ కాంగ్రెస్ నేతలు ప్లస్ వారితో పాటుగా మీరు మిగతా వాళ్ళు కూడా సంతాపం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ము కూడా ఆయన యొక్క మరి ఆఖరి క్షణాలలో మరి వారు కూడా చూసుకున్న పరిస్థితి మనం చూస్తున్నాం. అది మన్మోహన్ సింగ్ లేరు అంటూ వార్తా కథనం. నో బెనిఫిట్, ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతించాం అంటూ వార్తా కథనం. నాకు ఎవరిపైన ఇష్టాలు లేవు, సీఎంగా చట్టాన్ని అమలు చేస్తా అంటూ సీఎం రేవంత్ రెడ్డి అని చెప్పారు. సమావేశంలో సీఎం రేవంత్కు శాలువ కప్పారు హీరో నాగార్జున. దీనికి సంబంధించిన వార్తా కథనం. ఇందులో చూసినట్లయితే సినీ ప్రముఖులతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశం నిర్వహించారు నిన్న. చిత్రంలో డిప్యూటీ సీఎం భట్టి, మంత్రి కోమటిరెడ్డి, దిల్ రాజు, అల్లు అరవింద్, రాఘవేంద్రరావు వీళ్ళందరూ కూడా చిత్రపటంలో చూడొచ్చు. అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్న చిత్ర పరిశ్రమను ప్రోత్సహిస్తా, పద్ధతిగా ఉండండి అంటూ ఆయన చెప్పారు. సీఎం పేరు చెప్పనందుకే కేసు అని ప్రచారం చేస్తారా? ఎప్పుడో ఆ స్థాయి దాటిపోయా, మీరెందుకు ఖండించలేదు దాన్ని అంటూ కూడా వారిని సూటిగా ప్రశ్నించారు ఆయన. బౌన్సర్లు, పోలీసులను అడ్డుకుంటే వారితో పాటు సెలబ్రిటీలపైన కూడా కేసులు పెడతామంటూ, అభిమానులను మీరే నియంత్రించుకోవాలంటూ కూడా ఆయన మరి వాళ్ళకి హితవు పలికారు. సామాజిక బాధ్యతను సినీ పరిశ్రమ గుర్తుపెట్టుకోవాలంటూ కూడా చెప్పారు. డ్రగ్స్, గంజాయి నిరోధానికి మీరు ప్రచారం చేయాలి అంటూ కూడా వారికి ఒక దిశానిర్దేశం చేశారు. ఇక ఇకపై సినిమా బెనిఫిట్ షోలకు అనుమతులు ఇవ్వబోమని, అసెంబ్లీలో ఈ మేరకు తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉంటానని ఉన్నట్లుగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సినీ పెద్దలకు నిన్న తేల్చి చెప్పారు. అయితే చిత్ర పరిశ్రమకు ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తుందని, పరిశ్రమకు కూడా సామాజిక బాధ్యత నిర్వర్తించాల్సిందేనంటూ కూడా ఆయన స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన వార్తా కథనం అది. అల్లు అర్జున్ కేసు విషయాన్ని ప్రస్తావించిన సీఎం బన్నీ తన పేరును మర్చిపోవడం వల్ల కేసు పెట్టారంటూ కూడా తప్పుడు ప్రచారం చేశారని, తాను ఆ స్థాయిని ఎప్పుడో దాటి వచ్చేసానంటూ కూడా చెప్పిన పరిస్థితి. బ్రహ్మపుత్రపై చైనా భారీ డ్యామ్. దీనికి సంబంధించిన వార్తా కథనం. టిబెట్లో భారత సరిహద్దుకు సమీపంలో విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యం 300 బిలియన్ కిలోవాట్స్ అవర్స్ అంటూ, భారత్కు దీనివల్ల ముప్పే అంటూ బ్రహ్మపుత్రపై చైనీయులు భారీ డ్యామ్ నిర్మిస్తున్నారు. మన దేశానికి కాస్త ముప్పే ఉంది దీనివల్ల అంటూ కూడా, ఈ నీటిని మళ్లిస్తే ఈశాన్య రాష్ట్రాలలో నీటి ఎద్దడి నెలకొంటుందండి. యుద్ధం పరిస్థితులు వస్తే డ్యామును చైనా వాటర్ బాంబుగా వాడే ప్రమాదం కూడా ఉందంటూ దీనికి సంబంధించిన వార్తా కథనంలో మనం గమనించవచ్చు. అది బీజింగ్ నుంచి ఇచ్చిన వార్తా కథనం. కామారెడ్డిలో మూకుమ్మడి ఆత్మహత్యలు అంటూ ఎస్ఐ సాయి కుమార్కి సంబంధించిన వార్తా కథనం. మృతుల్లో బిక్కనూరు ఎస్ఐ ఉన్నారు, మహిళా కానిస్టేబుల్ ఉన్నారు, మరొక యువకుడు కూడా ఉన్నారు. అడ్లూరు ఎల్లారెడ్డి పెద్ద చెరువులో ఈ ఘటన చోటు చేసుకుంది. నిన్న జరిగిన దానికి సంబంధించిన ఫాలోఅప్ ఇది. తొలుత కానిస్టేబుల్, తర్వాత యువకుడి మృతదేహాలు చెరువు నుంచి వెలికి తీశారు. తాజాగా ఎస్ఐ మృతదేహం కూడా లభ్యమైంది అన్నది వార్తా కథనం. మృతికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతుంది. లేడీ కానిస్టేబుల్ శృతి, నిఖిల్ కంప్యూటర్ ఆపరేటర్, తర్వాత ఎస్ఐ, మొత్తానికి మీరు ముగ్గురు కలిసి మూకుమ్మడిగా ఆత్మహత్యలు చేసుకున్నారు. ఎందుకు చేసుకున్నారు అన్నది మరి తెలియరావాల్సింది. దాని మీద పూర్తి స్థాయిలో
అక్కడ ఇది కొనసాగుతుంది. 10,000 కోట్ల రూపాయలు వచ్చినాయి అంటూ మరొక వార్త కథనం. టీజీఐఐసికి రుణం ఇచ్చిన ఐసీసీఐ, తెలంగాణ పారిశ్రామిక మౌలిక సదుపాయాల సంస్థ దీనికి ఐసిఐసిఐ బ్యాంకు 10,000 కోట్ల అప్పును మంజూరు చేసినందుకు వార్తా కథనం. సంస్థ ఖాతాలో ఇప్పటికే జమ అయింది సొమ్ము. 400 ఎకరాల తన ఖాతాలో రుణ సేకరణ. ఇక 10 ఏళ్లలో తిరిగి చెల్లించనున్న టీజీఐఐసి ఎఫ్ఆర్బిఎం పరిధిలోకి రాకుండా రుణం పొందేందుకు భూమిని బదిలీ చేసిన సర్కార్. దీనికి సంబంధించిన వార్తా కథనం అది. ఇక ఈ ప్రక్కన చూసినట్లయితే జనగణనలో కులగణన అంటూ దేశవ్యాప్తంగా కులగణన కోసం కాంగ్రెస్ పోరాడాలంటూ రేవంత్ రెడ్డి సూచన చేశారు. సిడబ్ల్యూసి తీర్మానం చేసి ఈ మేరకు కేంద్రానికి మీరు పంపాలంటూ కూడా ఆయన చేస్తున్న సూచన. ఏకగ్రీవంగా తీర్మానాన్ని ఆమోదించింది సిడబ్ల్యూసి. జనాభా ప్రకారం పునర్విభజన జరిగితే దక్షిణాదికి అన్యాయం జరుగుతున్నట్టు కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇక్కడ చెప్పిన పరిస్థితికి సంబంధించిన వార్త చూస్తున్నాం. ఇక రాజ్యాంగానికి ముప్పు ఏర్పడిందంటూ ఆర్ఎస్ఎస్ బీజేపీ ప్రాజెక్టు అదే అంటూ అమిత్ షా రాజీనామా చేయాల్సిందేనంటూ కాంగ్రెస్ నవసత్యాగ్రహ బైఠక్ రాజకీయ తీర్మానం చేసింది. బెళగావిలో వర్కింగ్ కమిటీ సమావేశంలో ఈ మేరకు చెప్పడం జరిగింది. సో జనగణనలో కులగణన పేరిట వచ్చిన వార్త కథనం ఇది. ఇది ఆంధ్రజ్యోతి దినపత్రికలో మనకు కనిపిస్తున్న ప్రధానమైన వార్తలు. ఇక సాక్షి దినపత్రిక ఇందులో సో మాజీ మరి ఆర్థిక శాఖ మంత్రి మన్మోహన్ అస్తమయం అంటూ ఆ వార్తా కథనాన్ని కూడా ఇక్కడ కూడా మనం గమనించవచ్చు. ఆర్థిక సంస్కరణల సారథి ఆయన 2 సార్లు దేశ ప్రధానిగా పనిచేశారు. ఇక మచ్చలేని రాజ నీతిజ్ఞుడిగా ఉన్నారు. రాష్ట్రపతి, ప్రధాని తదితరులు కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా 7 రోజులు మరి సంతాపం వ్యక్తం చేశారు. సో ఇవన్నీ కూడా చూసాం. మొత్తానికి ఆర్థిక సంస్కరణల సారథి మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఇక లేరు అంటూ దీనికి సంబంధించిన వార్తా కథనం. వయో సంబంధిత సమస్యలతోటి ఆయన మృతి చెందారన్నది వార్తగా. దీని మీద ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు మరి రాష్ట్రపతి ముర్ము, అదేవిధంగా మరి మిగతా ప్రధాని, మరి మిగతా కాంగ్రెస్ ప్రధాన నేతలు కూడా. సో మన్మోహన్ అస్వస్థ గురించి తెలియగానే సోనియా తన కుమార్తె ప్రియాంకతో అక్కడికి హుటాహుటిన ఎయిమ్స్కి చేరుకున్నారు. మొత్తానికి మరి ఆర్థిక సంస్కరణల సారథి ఆయన హయాంలో ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేశారు. శాంతి శ్రేయస్సు విడదలేనివి. శాంతి లేకుండా అభివృద్ధి సాధ్యం కాదు. అదే సమయంలో అభివృద్ధి లేకుంటే శాంతి ఉండదు. ఇక భారతదేశ అసలైన భవితవ్యం దాని సహనశీలత, సమ్మిళిత, సమానత్వ సమాజంగా ఎదగగలిగిన సామర్థ్యంలో దాగి ఉందంటూ కూడా ఆయన గతంలో చేసిన వ్యాఖ్యానానికి సంబంధించిన వార్త కథనం. సో 1991లో మేము చేపట్టిన సంస్కరణలు ఎవరిని సంతోషపరిచేందుకు కాదు, దేశ ఆర్థిక వ్యవస్థను పునరుద్ధరించడంతో పాటు స్థిరమైన అభివృద్ధికి పునాది చేయడమే అంటూ ఉద్దేశం అంటూ సంబంధించిన వార్తా కథనాల్లో చూడొచ్చు. ఆయన గతంలో చేసిన ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకుంటూ ఇక్కడ వార్తా కథనాన్ని మనం ఇక్కడ ఇవ్వడం గమనించవచ్చు. సో ఇక ఆర్థిక స్వేచ్ఛకు ఆద్యుడు అంటూ 1972 నుంచే ఆర్థిక వ్యవస్థ సవాళ్లకు చికిత్స ప్రారంభమైంది. ప్రధాన ఆర్థిక సలహాదారుడుగా అధ్యాయం మొదలుపెట్టారు ఆయన. ఇక ప్రణాళిక సంఘం, ఆర్బీఐతో పాటు మంత్రిగా, ప్రధానిగా ఇలా పనిచేస్తున్నారు. అభివృద్ధిలో అందరినీ భాగస్వామ్యం చేయాలన్నదే సింగ్ సంకల్పం అంటూ సంస్కరణల పితామహుడిగా దేశంపై చెరగిన ముద్ర వేశారంటూ వార్తాకథనం. ఇక ప్రపంచం మెచ్చిన రాజనీతిజ్ఞుడు ఎవరో కాదు, మన్మోహనుడే అంటూ దీనికి సంబంధించిన వార్తా కథనంలో కొన్ని కీలక చట్టాలు కూడా ఆయన చేశారు. ఆర్థిక చాణక్యుడు, అక్షర యానం అంటూ కూడా ఇచ్చిన పరిస్థితి. మన్మోహన్ సింగ్ చేసిన 100 రోజుల మ్యాజిక్ అంటూ ఆయన యొక్క గతాన్ని గుర్తు చేసుకున్న పరిస్థితి. ఇక నేడు ప్రభుత్వ సెలవు అంటూ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతి నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు శుక్రవారం సెలవు దినంగా ప్రకటించడం జరిగింది. సో దానికి సంబంధించిన వార్తగా రాష్ట్రంలోని వారం రోజులు అంటే మన రాష్ట్రంలో ఆయన చనిపోయిన క్రమంలో వారం రోజుల పాటు సంతాన దినాలు పాటించాల్సిందిగా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి సంబంధించిన వార్తా కథనం. ఇక మరో స్థాయికి టాలీవుడ్ అంటూ వార్తా కథనం. నిన్న సీఎం రేవంత్ రెడ్డి సినీ ప్రముఖులతోటి భేటీ అయిన నేపథ్యంలో దానికి సంబంధించిన చిత్రపటం కూడా చూడొచ్చు. హీరో నాగార్జున రేవంత్ రెడ్డి గారికి శాలువా కప్పుతూ గౌరవప్రదంగా ఆయన్ని ఇది చేస్తున్నారు. ఇక మరో స్థాయికి టాలీవుడ్ అంటూ అంతర్జాతీయంగా బ్రాండ్ ఇమేజ్ తీసుకురావాలనే నిర్ణయం సీఎం రేవంత్ రెడ్డి వెల్లడించారు. ఐటీ, ఫార్మాతో పాటు చిత్ర పరిశ్రమ కూడా మాకు ముఖ్యమే. ఆ రెండింటితో పాటుగా ఇది కూడా మేము ఇంపార్టెంట్గా తీసుకున్నాం. త్వరలో హైదరాబాద్లో అంతర్జాతీయ సినీ సదస్సు కూడా నిర్వహించబోతున్నాం. చిత్ర పరిశ్రమ సమస్యలపై మంత్రివర్గ ఉపసంఘం ఒకటి ఏర్పాటు కాబోతోంది. శాంతి భద్రతలకు ఎలాంటి విఘాతం కలిగినా సహించము. తెలుగు సినీ ప్రముఖులతో ముఖ్యమంత్రి ఈ మేరకు భేటీ అయిన క్రమంలో ఆయన చేసిన వ్యాఖ్య. ఇక ఆ ప్రక్క చూసినట్లయితే బిఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు అంటూ టీవీ5లో కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ప్రదర్శించారు అన్న మరి న్యాయవాది ఇమ్మనేని
సో బిఆర్ నాయుడుపై సైబర్ క్రైమ్కు ఫిర్యాదు అందింది. టీవీ5లో కోర్టు లైవ్ స్ట్రీమింగ్ వీడియోను ప్రసారం చేశారన్న నేపథ్యంలో ఈ ప్రక్క చూసినట్లయితే ఇక గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాలకు లైన్ క్లియర్. పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమన్న హైకోర్టు. పిటిషన్ను ఆలస్యంగా వేయడాన్ని తప్పుపట్టిన ధర్మాసనం ప్రిలిమ్స్ ఫలితాలు వచ్చాక జీవోను సవాల్ చేయడం సరికాదని కూడా వ్యాఖ్య చేశారు. మొత్తం 7 పిటిషన్లను కొట్టివేసింది. ఇక తీర్పు వెలువరించిన జస్టిస్ సుజోయ్ పాల్, జస్టిస్ జి రాధారాణి ధర్మాసనం అంటూ వార్తా కథనం. గ్రూప్ 1 మెయిన్స్ ఫలితాల వెల్లడికి లైన్ క్లియర్ అయ్యింది. రాష్ట్రంలో కీలక పోస్టుల భర్తీ కోసం ప్రభుత్వం చేపట్టిన పరీక్షల నిర్వహణలో జోక్యం చేసుకోలేమని హైకోర్టు తేల్చెప్పింది. దానికి సంబంధించిన వార్తా కథనం ఇది. ఇక ఇన్ సర్వీస్ డాక్టర్ల పీజీ ఆశలు అంటూ అడియాసలేనా అంటూ వార్తా కథనం. ఇతర రాష్ట్రాలలో ఎంబీబీఎస్ చదివి తెలంగాణలో ఇన్ సర్వీస్ డాక్టర్లుగా ఉన్న వారి పరిస్థితి డోలాయమాన పరిస్థితిగా ఉంది. 148, 149 జీవోలపై హైకోర్టు తీర్పు, సుప్రీంకోర్టులో అప్పీళ్లతో వారి ఆందోళన. ఇక తెలంగాణలో వైద్య విద్య అభ్యసించిన వారంతా పీజీకి అర్హులేనని కూడా హైకోర్టు వ్యాఖ్య చేసింది. ఇంత ముందు కూడా ఇచ్చింది. అంటే ఇక్కడ వాళ్ళు ఏ స్టేట్లో చేసినా వాళ్ళు ఈ స్టేట్గానే పరిగణించడం జరుగుతున్నట్టు కూడా గతంలో చేసిన వ్యాఖ్యను అసలు గుర్తు చేసింది. ఇతర రాష్ట్రాలలో వైద్య విద్య చదివిన తెలంగాణ వాళ్ళు అనర్హులని వెల్లడి, న్యాయం చేయాలని సర్కార్ను కోరిన ఇన్ సర్వీస్ కోటా వైద్యులు. సో దీనికి సంబంధించి ఇన్ సర్వీస్ కోటా వైద్యులు కూడా కొంచెం అభ్యంతరం వ్యక్తం చేశారు. నీట్ పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించిన గందరగోళానికి తెరపడటం లేదు అంటూ స్టేట్ పూల్ కోటాలోని పీజీ సీట్లు పూర్తి స్థాయిలో తెలంగాణ వాళ్ళకే చెందాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం తెచ్చిన జీవోలు 148, 149 పై మొదలైన అలజడి ఆగడం లేదంటూ దీనికి సంబంధించిన వార్తా కథనం. ఇన్ సర్వీస్ డాక్టర్ల పీజీ ఆశలు అడియాసలేనా అంటూ వార్తా కథనంలో మనం గమనించవచ్చు. ఇక కాంగ్రెస్